మమ్మల్ని వింతగా చూస్తున్న వసంతను చూసి, ఏంటే అలా చూస్తున్నావు? మేమెవరమా అనా? నీకు గుర్తుందా? చిన్నప్పుడు మీ ఇంటి ప్రక్కనే వెంకట్రావు, సుశీలమ్మ ఉండేవాళ్ళు. వారికి ఇద్దరు పిల్లలు, రఘు, రమ. అది మేమే. ఇప్పుడు ఇలా ఉన్నాం. గుర్తుపట్టావా? అంటూ తన చేతిని నా చేతిని చూపించి, ఇప్పుడైనా గుర్తు వచ్చిందా? నేనే రమను అన్నాను. ఒక్కసారి మమ్మల్ని తేరిపార చూసి, ఇది నిజమేనా? ఎప్పుడో విడిపోయినా మనం ఇలా ఎలా కలిసాం? ఇది కళా నిజమా అంటూ ఆశ్చర్యపోతున్న వసంతతో, అది తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. నువ్వు ఈ పరిస్థితిలో ఎలా జరిగింది అని అడిగితే ఏం చెప్పను రమ్మా, అంతా నా తలరాత. పుట్టుకతో కన్న తల్లిని పోగొట్టుకున్నాను. తర్వాత తండ్రి మేనత్త దగ్గర పెరిగిన నాకు ఆమె మంచి సంబంధం అని, అబ్బాయి ఉద్యోగస్తుడు, పిల్లను సుఖపడుతుందని, అబ్బాయి గుణవంతుడు, వాళ్ళ కుటుంబం చాలా మంచిది అని చెప్తే, నాన్న దాచిన డబ్బు మా మేనత్తకు పిల్లలు లేకపోవడం వల్ల ఆమెకు ఉన్నది, ఆమె నగలు, అమ్మ నగలు అన్నీ ఇచ్చి నా పెళ్లి చేసింది. ఎంతో సంతోషంగా అత్తగారింటికి పంపింది. కానీ అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి వాళ్ళ నిజస్వరూపం తెలిసింది. అతను సరిగా డ్యూటీ చేయడు. వాళ్ళ అమ్మ చాలా డబ్బు మనిషి. నా డబ్బు అయ్యేదాకా బాగానే చూసుకున్నారు. తర్వాత ఇంకా తెమ్మని నన్ను కొట్టేవాళ్ళు. మా మేనత్త మొత్తం నాకే ఇచ్చింది. ఇంకా ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను తేనని చెప్తే బాగా కొట్టేవారు. మా వారు అసహ్యకరమైన బూతులతో నాన్నను కూడా నీచొప్పువాడు. వాడు అసలు మనిషేనా? ఇలానేనా పెంచేది? వాడు పనికి మాలినవాడు. వాడికి పనికి మాలింది పుట్టింది అని ప్రతిరోజు తిట్టేవాడు. ఇక మా అత్తయ్య అయితే, ఇది పుట్టగానే తల్లిని చంపింది, తర్వాత తండ్రిని చంపింది, నష్టజాతకురాలు అని, అసలు ఉద్యోగమే చేయని నా భర్త నా వల్లే నష్టపోయాడని, నా వల్ల వాళ్ళకి ఏమీ కలిసి రాలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టేది. ఇది చాలదని మా ఆయన ఎప్పుడన్నా ఎదురు వస్తే ఆ రోజు తనకు మంచి జరగలేదని కొట్టేవారు. నా మొహం చూస్తే దరిద్రమని, నేను ఎదురొస్తే తనకు యాక్సిడెంట్లు అవుతాయని, తాను వెళ్ళిన ఏ పని అయినా జరగకపోయినా అది నా వల్లే అని వచ్చాక బాగా కొట్టేవాడు. పచ్చి తాగుబోతు. ఈ బాధ భరించలేక చనిపోదామని ప్రయత్నించిన ఆ విషయం తెలిసి ఇంకా కొట్టి నన్ను పెరట్లో ఉంచేవారు. ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఏవో నాటు మందులు ఇచ్చి పోగొట్టారు. అప్పుడు ఎదురు తిరిగితే గోపం మీద గట్టిగా కొట్టడం వల్ల చెవి బాగా వాచి కొంతకాలం ఏమీ వినిపించేది కాదు. ఇంటెడు చాకిరీ చేయించేవారు. వారు తినగా మిగిలిన భోజనం మాత్రమే తినేదాన్ని. చాలాసార్లు ఏమీ ఉండేది కాదు. మంచినీళ్ళు తాగి అలా పడుకునేదాన్ని. ఎలాగోలా ఇవన్నీ భరిస్తున్నా, ఎప్పటికైనా మారతాడేమో అని చూస్తూ ఉండేదాన్ని. కానీ రోజు రోజుకు ఇంకా దారుణమైపోయింది నా బ్రతుకు. ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదు. ఎక్కడికి తీసుకువెళ్ళేవారు కాదు. నా కొత్త నగలన్నీ, చీరలన్నీ వారే తీసుకుని వారివి పాత చీరలు ఇచ్చేవారు. కనీసం మా ప్రక్క ఇంటి వారితో మాట్లాడదామన్నా వారికి మాకు మధ్య ఉన్న ప్రహరీ గోడ నేను వెళ్ళాక మరింత ఎత్తు పెంచారు. దీంతో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య ఒక ఆవిడను, ఇద్దరు పిల్లల్ని తీసుకువచ్చి ఆమె అతని భార్య అని, ఆ పిల్లలు అతని పిల్లలని చెప్పి ఇంట్లో పెట్టాడు. నన్నెందుకు మోసం చేసావని నిలదీస్తే నా ఇష్టం అని బాగా కొట్టాడు. నాకు స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాతే హాస్పిటల్లో ఉన్న. మధ్యలో ఏమైందో నాకు తెలియదు అంటూ పెద్దగా ఏడ్చేసింది. అన్నయ్యతో సహా అందరం ఏడుస్తూనే ఉన్నాం. ఇక చాలు, ఇంకా తనని బాధ పెట్టకండి అంటూ మా వారు పక్కనే ఉన్న కెమెరా తీసుకొని, వసంత, నీకు ఈ విషయం తెలీదు. ఆమె అతని మొదటి భార్య. నిన్ను రెండవ పెళ్ళి మోసం చేసి చేసుకున్నాడు. ఈ విషయం ఒక్కటి చెప్పి నీ సంతకం ఆధారంగా, నీ పరిస్థితి ఆధారంగా విడాకులకు అప్లై చేశాము. ఇప్పుడు నువ్వు చెప్పినదంతా లైవ్లో జడ్జి గారికి చూపించాను. ఎందుకంటే నువ్వు ముఖాముఖి ఫ్యామిలీ కోర్టుకి రావాల్సింది. నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావని దానికి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటితో నీకు వారికి ఏ సంబంధము లేదు. ఇక అన్ని సంతోషాలు అంటుండగా ఇంతలో డాక్టర్ గారు వచ్చి వసంతను చెక్ చేసి, ఈరోజే ఇంటికి వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా మందులు వేసుకుని వారం తర్వాత ఒకసారి హాస్పిటల్కి రండి అని చెప్పి వెళ్ళిపోయారు. సరే రామా, నేను ఎలా మీ దగ్గరికి వచ్చాను? ఈ పాప ఎవరు? అంది లాస్యను చూస్తూ. ఈ పాప రఘు అనే కూతురు లాస్య. త్వరగా బయలుదేరదాం, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. చెప్పినట్టుగానే రెండో రోజు ఉదయం రమ ఉదయాన్నే వసంతకు
టిఫిన్ పెడుతూ, అంత బాధలోనూ నీకు సంతోషం కలిగించే విషయం ఏమీ లేదా అని అడిగింది. ఉందిరామా, ప్రతిరోజు నేను పెరట్లో ఉంటాను అన్నాగా. అప్పుడు ఒక పాప తల మాత్రమే గోడపై నుండి ఉంచి నన్ను చూసేది. ఏదో ఒకటి తింటూ నాకు కావాలా అని అడిగేది చేతితో సైగ చేసి. నాకు విసిరేది, ఏమీ మాట్లాడేది కాదు. నేను అలాగే చేతులతో కళ్ళతో సైగ చేసేదాన్ని. ఆ పాప కోసం ప్రతిరోజు ఎదురు చూసేదాన్ని. ఆమె తప్ప నాకు ఎవరూ కనిపించేవారు కాదు అంటుండగానే